హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ డింపుల్ శశు క్రియేటివ్ స్టూడియోస్. నా యూట్యూబ్ ప్లేలిస్ట్ లో యాక్చువల్లీ ఫస్ట్ పెద్ద సిరీస్ ఏదైనా ఉంది అంటే అది పవన్ పెళ్లి సిరీస్. ఇంతకు ముందు కూడా వేరే కజిన్స్ ది పెళ్లి సిరీస్ అయితే చేశాను. వాళ్ళందరివి కంటే కూడా పవన్ వి వీడియోస్ చాలా ఎక్కువగా వచ్చాయి. యాక్చువల్లీ యూట్యూబ్లో చాలా చిన్న విషయాల్ని కూడా బ్లాగ్స్ పెడుతున్నారు. నేను ప్రతి చిన్న విషయాన్ని అబ్జర్వ్ చేస్తున్నా, అవతల వాళ్ళతో చెప్పుకోలేని విషయాన్ని కూడా చెప్తున్నారు. సో నాకు నా వ్లాగ్స్ నాకు పెద్దగా అనిపించట్లేదు, ఎందుకంటే ఈ జనరేషన్కి ఇన్ని వ్లాగ్స్ కావాలి అనిపిస్తుంది. జతకి నేను ఇంత ఎక్స్పీరియన్స్ చేశా కదా, అందరు కజిన్స్ వ్లాగ్స్ తీసి సో ఇది ఇక్కడ ప్రొఫెషనల్ కూడా అయిపోయాను. ఇంతకు ముందే స్వాతి 4 అయితే అయింది, సో ఇప్పుడు పవన్ 4 అయితే స్టార్ట్ అయింది. సో వాళ్ళ అత్తగారు గిఫ్ట్స్ అన్ని పవన్ చేతిలో టచ్ చేసిస్తుంటే చాలా చూడముచ్చటగా అనిపించింది ఆ దృశ్యం చూడడానికి. ఇక్కడ మా పెళ్లి కొడుకు పవన్తో పాటు మా బావ శరత్ అని, సో తను అండ్ మా తమ్ముడు పునీత్ అనే అబ్బాయి కూడా కూర్చున్నాడు నలుగురిలో. ఆ అబ్బాయికి పెళ్ళయింది. ఆ అబ్బాయిది కూడా నేను వ్లాగ్స్ చేశాను. లింక్స్ కావాలంటే నేను అతనిది ప్లేలిస్ట్ ఒకటి క్రియేట్ చేశాను అతని వెడ్డింగ్ది. సో అబ్బాయి వెడ్డింగ్ది కూడా నేను మీకు లింక్ పెడతాను ప్లేలిస్ట్. అండ్ ఇంకా జీషా హిమాని వీళ్ళైతే నార్మల్. చూడండి మా హిమాని కూడా అరుస్తుంది, అక్కడ పారేసుకుంటుంది పూలు అవన్నీ. లాస్ట్ బ్లాగ్లోనే చెప్పాను అబ్బాయిలకి ఇట్లా గిఫ్ట్స్ ఇస్తారని. ఒక్క నిమిషం ఈ ఫ్రేమ్ మళ్ళీ రాదు. మా ప్రీతి శారీ కట్టుకుంది చూడండి, చాలా బాగుంది. ఇక్కడ నార్మల్గా అమ్మాయిలకి గిఫ్ట్స్ ఇస్తూనే ఉంటారు, సో అబ్బాయిలకి ఏదైనా ఈవెంట్ చూసుకొని ఇస్తారు కాబట్టి అది కూడా నేను లాస్ట్ బ్లాగ్లోనే చెప్పాను మీకు. సో ఇక్కడ కుదిరింది కాబట్టి ఇక్కడ ఇస్తున్నారు. చూసారుగా ఒరిజినల్ వాయిస్ గోలగా ఉంది అసలు. అక్కడ పింక్ డ్రెస్ అమ్మాయి నేనే, అందరికి పూలు చదువుతున్నాను కూర్చొని. పెళ్ళి అంటేనే ఈ మాత్రం ఫుల్ గోలగా ఉన్నింది, అందుకే నేను మీకు ఆ వాయిస్ పెట్టాను లాస్ట్ క్లిప్పింగ్లో. అందరూ బాగా పెళ్ళిని ఎంజాయ్ చేసి చూడండి, ఇంతమంది మేల్కొని నైట్ అంతా మేల్కొని చేస్తున్నామంటే ఇక్కడ. సో అందరూ పెళ్ళిలో మునిగిపోయాం. అక్కడ 3 rounds ఆఫ్ నలుగు అని చెప్పాను కదండి, అన్నిటి రికార్డ్ చేయలేదు, అందరూ నిద్ర పొజిషన్లో ఉన్నాం. సో నెక్స్ట్ డైరెక్ట్గా మనం పాలకమ్మంకి అయితే వెళ్ళిపోతాము. ఈ పాలకమ్మం దవ్వంగానే మళ్ళీ నెక్స్ట్ మనం నూనె నలుగులకి అయితే వెళ్ళిపోయి అక్కడ నుంచి డైరెక్ట్ వెడ్డింగ్ అంతే. స్నానం చేసేసుకొని వెడ్డింగ్కి అయితే వచ్చేస్తాం. నేనైతే అసలు ఈ పాలకమ్మం నాటేటప్పటికే నాకు నిద్ర లేదు, సో నేను ఫుల్గా నిద్రపోయేసిన. ఈ పాలకమ్మం అనే చెట్టు నేను ముందుగా చెప్పినట్టుగా మనకు ఆక్సిజన్కి వాటికన్నిటికీ కూడా పనికి వస్తుంది. అండ్ ఇందులో పాలు కూడా ఉంటుంది. ఇవన్నీ ముహూర్తానికి ముందు చేయాలంట, ఎందుకంటే నేను ఇంటి దగ్గర చేశారు కదా అని అనుకుంటూ ఉంటే అది ఇంటి వరకు సరిపోయింది, ఇక్కడ కదా మెయిన్, కరెక్టే కదా అని అనిపించింది. ఇక్కడ పాలకమ్మాన్ని తీసుకొని దాన్ని ముహూర్తం జరిగే చోట అక్కడ మళ్ళీ నాటుతారు. దీన్ని తోరణం అంటారండి. ఈ తోరణాన్ని ఎందుకు చేస్తాము అంటే పసుపు, యాంటీబయోటిక్స్ అండి మనకి పసుపు. మనమంతా అప్పట్లో ఒక చోట చేరామంటే మనకే తెలియకుండా ఇట్లా యాంటీబయోటిక్స్ని ఇట్లావంతా యూస్ చేసుకొని మనం హెల్తీగా ఉండేవాళ్ళం. సో అలా ఆ రీజన్స్ కోసమే ఇప్పుడు అదే పద్ధతిలోనే మనకెంతో మంచిదైన పసుపు నీళ్ళల్లో ఒక తెల్ల బట్టని అద్ది మళ్ళీ దానిపైన పసుపు కుంకుమ అవన్నీ రాసి, సో ఇవన్నీ మంచి ఐటమ్సే మనకి హెల్త్కి. ఎందుకు ఇప్పుడే చేయాలి, నలుగులో వాటిల్లో జనాలు వస్తారు. యాక్చువల్గా ఇంపార్టెంట్ ఇప్పుడే మనకి. ఇప్పుడు ఎవరికి నిద్రలు ఉండదు, హెల్త్ పాడయ్యే వాళ్ళు ఉంటారు. వాటన్నిటి నుంచి కూడా ఇవన్నీ మంచి ఐటమ్సే కాబట్టి ఇవన్నీ హెల్త్ని కాపాడుతాయి. అండ్ మనం పాతకాలంలో పండగలు పబ్బాలు ఏవైనా వస్తే మనము బయట పేడ గడపకి పసుపు అంతా రాసేవాళ్ళం కదా. సో అలాంటి పద్ధతిలోనే మనం ఇప్పుడు పసుపు ఇవంతా తోరణానికి వేసి చేయడం రీజన్ అదే. అంటే అప్పటి టైంలో పండగలు అంటే అందరూ వచ్చి వెళ్ళేవారు. సో పెళ్ళి కూడా మనకు ఒక పండగ లాంటిదే కదా.
సో ఇల్లంతా అలికే అంత పేషెన్స్ ఉంటుందో లేదో, కానీ ఇప్పట్లో చౌల్ట్రీస్లో చేస్తాం కాబట్టి ఆ బట్టనైనా చిన్న శాస్త్రాని కోసమైనా చిన్నగా చేసుకుంటే ఆ పెళ్ళి పందిరి వరకైనా వాళ్ళకి ఆక్సిజన్ కానీ అన్నీ క్లీన్గా ఉంటుంది అని చెప్పి ఇవన్నీ చేసేది. సో మనకు తోరణాలు అయితే రెడీ అయిపోయాయి. సో అందరూ ఒక్కొక్క చేయి అయితే వేశారు తోరణంలో. ఇక్కడ సేమ్ అలానే పాలకంబం కూడా అందరూ పూజ చేసి, ఇప్పుడు ఈ టైంలో బాగానే ఉంటుందండి. రేపు ముహూర్తం అయ్యేసరికి ఇద్దరు అలసిపోతారు. ఎందుకంటే నార్మల్గా బయట పెళ్ళిళ్ళకి వెళ్ళొచ్చే వాళ్ళం మనమే అలసిపోతూ ఉంటాం. అలాంటిది పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకి ఎలా ఉంటుందో తెలుసా ఎనర్జీ. చాలా వీక్ కూడా అయిపోయి ఉంటారు అమ్మాయిలనే కాదు అబ్బాయిలు కూడా వీక్ అవుతారు. అందుకనే మనం జీలకర్ర బెల్లం పెట్టిస్తాం కదా పెళ్ళిలో, అప్పుడు ఉచ్చు కూడా పెరుగుతుంది. ఊరికే కాదండో జీలకర్ర బెల్లం పెట్టడం, ఆ తల మీద పెట్టంగానే అసలు ఉచ్చు పెరిగి మనకు శక్తి అనేది వస్తుంది కొంచానికి కొంచెం. ప్రతి పద్ధతిలోనూ ఎంత లోతైన అర్థాలు ఉన్నాయో చూస్తున్నారు కదా మీరే. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ పాలకంబంతో పాటు రాగి కొమ్మలు, ఇంకా అలాంటి 5 కొమ్మలు ఏదో పెడతాం మనం. వీటన్నిటిని లోపల పెళ్లి పందిట్లో అయితే పెడతారు. ఇవన్నీ ఇంట్లో వేసాం కదండి పెళ్లిరాట, దానికంటే ఇంకా గట్టిగా ఉండాలని ఈ పాలకంబం అన్నీ చేసేది. వాళ్ళు పెళ్లి కొడుకు అట్లా కూర్చోండి, మీరు కూర్చోండి, వాళ్ళ అమ్మ నాయన అట్లా కూర్చోండి. ఆ వాయిస్ని బట్టే మీకు అర్థమైంది. పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నాన్న పెళ్లి కూతురుతో కూర్చోవాలి, పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ నాన్న పెళ్లి కొడుకు సైడ్లో వచ్చి కూర్చోవాలి. సో అందరికీ నలుగులు చేస్తారు. మనం అనుకోవచ్చు బ్రైడ్ గ్రూమే కదా అంటే, చూడండి ఇక్కడ ప్రతి ఒక్కరికి నలుగు పెడతారు. అంటే ప్రతి ఒక్కరికి ఆ గ్లో అనేది ఉండాలని చెప్పి అందరినీ కూర్చోపెట్టి, ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరెవరు ఉన్నారో పెళ్లిలో వాళ్ళందరినీ కూర్చోపెట్టి నలుగుల్లో ఇన్ని శాస్త్రాలు చేస్తారు. అంటే కేవలం బ్రైడ్కి గ్రూమ్కి కాకుండా అందరికీ కూడా గ్లో ఉండాలి అని చెప్పి ఈ లాస్ట్ 4లో మాత్రం అందరినీ కూర్చోబెట్టి నలుగు పెడతారు. ఇక నెక్స్ట్ వ్లాగ్లో అయితే నేను రేపు పొద్దున్నే పెళ్లి కొడుకుని అయితే చూపిస్తాను కదా. సో అక్కడ చూడండి గ్లో, ఇది యాక్చువల్లీ చాలా చాలా గ్లో ఉంటుంది. నూనె కూడా తలకు అంటుతారు. సో ఫుల్ గ్లోయింగ్ వచ్చేసి ఉంటుంది ఫేస్. పెళ్లి కొడుకుని చూపిస్తాను చూడండి మీరే, అసలు చూడ చక్కగా ఉంటాడు అసలు. పెళ్లి కొడుకుకి కానీ పెళ్లి కూతురికి కానీ మేనత్తలు మేనమామలు కూడా కూర్చోవచ్చు. సో వాళ్ళ అమ్మా నాన్నల జతలో ఇక్కడ మేనత్తలు మేనమామలు కూర్చున్నారు. మా పెద్దమ్మ ఫస్ట్ మేనత్త కాబట్టి తను కూర్చుంది ఇక్కడ. సో వాళ్ళిద్దరు జంటగా కూర్చున్నారు, పెద్దమ్మ పెద్దయ్య ఇద్దరు ఇక్కడ. ఇంకా ఆబ్వియస్లీ మా అత్త మామ కంపల్సరీ. దీంట్లో కొంచెం చెప్తా, ఆ పక్క పెడతాం. చూసారు కదా చేతులు కాళ్ళు అన్నిటినీ బాగా రుద్దేస్తున్నారు. యాక్చువల్లీ ఇలాంటి నూనె నలుగుని నేను ఇంతవరకు ఏ కజిన్ పెళ్లిలోనూ చూపించలేదు. ఎందుకంటే ఆ టైంలో నిద్రపోయింటాం కాబట్టి. ఇక్కడ మా చెల్లి మేల్కొని మరీ రికార్డ్ చేసింది కాబట్టి నాకు ఈ క్లిప్పింగ్స్ అయితే దొరికాయి. మా ఇంట్లో ఇలా నూనె పసుపులు ఇలా రాసుకొని నూనె నలుగులు ఇట్లా బాగా పెట్టేసి మళ్ళీ తలస్నానం చేసుకొని వచ్చి మేము కూర్చున్న జంట
ఇక్కడ విన్నారు కదండి, మా పెద్దమ్మ చెప్పింది, ఇంకా డీటెయిల్డ్గా చెప్పింది. కన్యాదానం చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా వేసుకోవాలని. చేసేవారు, చేయించుకునేవాళ్ళు ఇద్దరూ నలుగు పెట్టుకుంటే, ఎందుకు పెట్టడం అంటే ఇట్లా వాళ్ళ స్కిన్ కూడా వాళ్ళు చూసుకోరు, మెయింటైన్ చేసుకోరు, పనుల మీద ధ్యాస పెట్టేసి ఉంటారు, పెళ్ళి ఆ పనులు ఈ పనులు అనేసి. అందుకే వాళ్ళని కూర్చోబెట్టి అందరూ నలుగు చేసేది. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా ఒకళ్ళకొకళ్ళు కూడా పూసుకొని మొత్తం సందడిగా ఉంటుంది ఈ వాతావరణం. ఇప్పటికైనా ఆ పసుపు శ్రేష్టం ఎంత అనేది తెలుసుకున్నాం కదా మనము. ఎందుకు ఇన్ని హల్దీలో అనేది రీజన్ కూడా మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉండాలి. शंभू गाने